తమిళ రాజకీయాలు ఎవ్వరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థం. ఇక్కడ స్థానిక పార్టీలదే ఆధిపత్యం. అందుకే డిఎంకే, అన్నా డిఎంకేలు దశాబ్దాలుగా రాజ్యమేలుతున్నాయి. కానీ ఇప్పుడు కమలం పార్టీ అరవగడ్డపై తన మార్కు చూపించాలని ఉవ్విళ్ళూరుతోంది. సరికొత్త వ్యూహాలతో పొలిటికల్ గేమ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటది? అమిత్ షా టూర్ వెనుకున్న సీక్రెట్ ఏంటి? తమిళనాడుపై ఫుల్ ఫోకస్ పెట్టింది బీజేపీ అధిష్టానం. ఈసారి ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో చేసిన తప్పిదాలు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఏడాదిలోపే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచే ఆట మొదలుపెట్టింది కాషాయ దళం. తమిళనాట సత్తా చాటాలన్న పొలిటికల్ ప్లాన్తో అరవ దేశంలో అడుగుపెట్టారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. రాష్ట్ర పార్టీని సమర్థంగా నడిపే యోధుడిని ఎంపిక చేయడంతో పాటు గెలుపు కోసం అవసరమైన రూట్ మ్యాప్ ని, బ్లూ ప్రింట్ ని అందచేయనున్నారు. అయితే అమిత్ షా ఎంట్రీతో ప్రత్యర్థుల గుండెల్లోనే కాదు, తమిళనాడు కమలనాథుల మనసుల్లోనూ దడ మొదలైంది. ఎందుకంటే రాష్ట్ర బీజేపీ చీఫ్ సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఎవరవుతారనే టెన్షన్ ఊపిరి బిగపట్టేలా చేస్తోంది. తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఢిల్లీ నుంచి ప్రకటన వస్తుందని భావించారు అంతా. కానీ అందుకు భిన్నంగా కీలక ప్రకటన చేయడంతో రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం 10 ఏళ్ల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉండాలంటూ కండిషన్ పెట్టింది బీజేపీ. దాంతో ఇప్పటివరకు రేసులో ముందున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ పోటీపై సంక్లిష్టత ఏర్పడింది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకేని విడిచి 2017 ఆగస్టులో బీజేపీ గూటికి చేరారు నాగేంద్రన్. ఈ లెక్కన చూస్తే పార్టీలు 8 ఏళ్లు కూడా నిండలేదు నాగేంద్రన్కి. ఇక మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైకి కూడా 10 ఏళ్లు పూర్తి కాలేదు. దాంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికపై కమలనాథుల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మరోవైపు తమిళనాడులో అమిత్ షా చేస్తున్న పర్యటన సాధారణ పార్టీ విజిట్ మాత్రం కాదు. ఖచ్చితంగా ఇదొక స్ట్రాటజిక్ మూవ్. ఈ పర్యటన ప్రధాన అజెండా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికే, కానీ ఫ్యూచర్ ప్లాన్ కూడా దాగుంది. తమిళనాడు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా పొత్తులపై కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం నడుస్తోంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ గా కొత్త ముఖాన్ని పరిచయం చేస్తారా, లేక రాజకీయ సంచలనాలకు తెరలేపుతారా అని చర్చ జరుగుతోంది. అయితే అమిత్ షా పర్యటన మాత్రం తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని షేక్ చేయడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.